దగ్గర 2000 ఇస్తాను నాతో పండుకో, రూమ్ ఖాళీగా ఉంది రా అని అన్నాడు. అంటేనేమో 2000 ఇస్తా, రూమ్ ఖాళీగా ఉంది నాతో పండుకో అని అంటే మా అక్క నేను అన్నం కలిసి తింటున్నాం. తింటే మా అక్క అన్నది నాకు స్వీట్ తీసుకురా, నాకు తినబుద్ధి అవుతుంది, ఇట్లా పెద్ద ఇట్లా అన్నానంటే నేను అన్న మా ఫ్రెండ్స్తో మేము అందరం పోయినాం. అక్క వాడు వచ్చిండు, అక్క నువ్వు ఇంట్లో గొల్లం పెట్టుకొని ఉన్నా అన్న. పోయి స్వీట్ తీసుకొని వచ్చిన వేలవాడి ఉంది. మమ్మీకి ఫోన్ చేసిన, ఇంకా నువ్వు నాతో పండుకోవాలా చేయబట్టి ఇట్లా గట్టి లాగిండు. మా నాయనమ్మ ఉండి పండుకోవచ్చు కదా పెద్దనాన్న అడుగుతుండు కదా, పెద్దనాన్న అడుగుతుంది కదా పండుకో అని అన్నాడు. మా అక్క ఊరేసుకొని మళ్ళా అన్నది, నువ్వు మీ పెద్దనాన్ననే కదా, మీ డాడీ అట్లా వెళ్ళాడు కదా, మీ పెద్దనాన్నతోనే వండుకో కదా, మీ పెద్దనాన్ననే ఏం కాదు అని అన్నాడు. వద్దని డోర్ వేసుకుంటే డోర్ వల్ల కొట్టిండు. అప్పుడు ఇంట్లోకి పోతే సంచిలో ఏమో పట్టుకుండు వెళ్ళిపోయిండు, ఇంకా పారిపోయిండు. ఇంకెంత వానికి ఉరి శిక్ష పడాలి. మా అక్కకి అదే, మా అక్క కూడా అంటది వానికి ఉరి శిక్ష పడితేనే, అందుకే మాకు ఇప్పుడు సూసైడ్ చేసుకుంది. వానికి ఉరి శిక్ష పడాలని లెటర్ రాసింది, అందుకే వానికి ఉరి శిక్ష పడాలని నేను రాసింది. నిజమే. ఏమైంది, నేను మీ డాడీని చంపిన, మీరంతా నాకు మిమ్మల్ని కూడా చంపేస్తా అని మా అక్క ముంగట జుప్పిప్పి ఇంకో దాని దగ్గర వండుకొని చేయలాగింది. వాడికి ఆ పిల్ల మీద మనసు పడింది మేడం. వీళ్ళ ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళకి ఇల్లు ఖాళీ చేయమన్నారు, వీళ్ళు ఖాళీ చేయలేదు. వాళ్ళ భార్య కూడా వెళ్ళిపోయింది. ఫస్ట్ వాళ్ళ పెద్ద పాపని పాడు చేయడానికి పోయిండు వాడు సొంత కూతుర్నే పాడు చేయడానికి వెళ్తే వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఇక వీళ్ళ ఆయన చనిపోయిన నుంచి ఈ పిల్లని వేధిస్తున్నాడు. రా పడుకో అని 10 సార్లు మేము పోలీస్ స్టేషన్ పోయినాం, కంప్లైంట్ ఇచ్చినాం, ఎవరు పట్టించుకోలేదు. అయితే ఈసారి మీరు లేదంట, నిన్న పనికి వెళ్ళిన టైంలో చూసి బాత్రూమ్కి వెళ్ళిందంట, వీడియోలు తీసిండంట. ఇవి బయట పెడతాను నేను, మీరు రాకపోతే పడుకోకపోతే బయట పెడతా అని చెప్పేసి అంటే ఆమె ఏడ్చి వీళ్ళకి చెప్పిందంట. చెప్తే ఈమెను ఎక్కడికో బయటకు పంపించి ఆమె ఊరేసేసుకుంది మేడం. అక్కతో నీకు చాలా బాండింగ్ ఉంటుంది, చాలా ధైర్యం కూడా చెప్పేది. అసలు అక్క చివరికి ఏం మాట్లాడింది? నాకైతే ఇట్లా నన్ను వానికి ఉరి శిక్ష పడాలి చందు, నేను ఉంటానో లేనో నాకు తెలియదు, కానీ వానికి ఉరి శిక్ష పడితేనే నేను మంచిగా ఉంటా అన్నది. అదే లాస్ట్ మాట అన్నది. మమ్మీతో కూడా ఫోన్ చేసి మాట్లాడింది, మమ్మీ వానికి ఉరి శిక్ష పడాలా అంటే మనం వెళ్ళిపోదు మీ నుంచే, నాకు ఎందుకు ఉండబుద్ధి అవుతుంది అనేది లాస్ట్కి చచ్చిపోయింది. నేనైతే కోరుకుంటుంది అయితే వానికి ఉరి శిక్ష పడాలి మేడం. ఆడు నన్ను కూడా రమ్మని అన్నాడు, వద్దు పెద్దనాన్న నేను నీ కూతురులకు అయితే నీ కూతురులో కూడా నేనే ఉంటా కదా అన్నా. మా అక్కని రా చేయబట్టి రా అని లాగి పెట్టిండు. పైన పోయి మా పైన కిరోసిన్ పోసి మంట్రూమ్లో కిరోసిన్ పోసి మొత్తం మిమ్మల్ని తల్లగా పెడతా అన్నాడు. వీడియోలు తీసి రాకపోతే ఇప్పుడు అన్ని పోస్ట్ పెట్టేస్తా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అవన్నీ పెడతా అంటే నేను రాను పెద్దనాన్న అన్నది ఊరేసుకొని చచ్చిపోయినా.